వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. తత్వేన యశ్చదీశ్వర తత్స్వభావ భోగాపవర్గదుపాయ గతీః ఉదారః సందర్శయన్ నిరమిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. శ్రీమౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్య రత్నమార్య తనూభవౌ ద్వౌ శ్రీమచ్చటారి చరణాంబుజ చంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌ స్తుభం. అస్మద్గురుభ్యో నమః. ప్రహ్లాదుణ్ణి సముద్రంలో ముంచి పడవేసి మీద గండ్రశిలలు పడవేస్తే వాటిని ఛేదించుకున్నాడు, పరమాత్మని స్తోత్రం చేస్తున్నాడని చెప్పుకున్నాం. భగవంతుడా, నువ్వు లేని చోటు లేదయ్యా, నీవు కాని వస్తువు లేదు. అన్నమయ్య చెప్పాడు, నీవు లేక ఏ తనువులు నిలచును, నీవు లేక ఏ తనువులు కదలును అన్నాడు. నతేన వినా తృణమపి న చలతి. అతడు లేకపోతే గడ్డి పరక కొస కూడా గాలి వల్ల కదలదు సుమా అని చెప్పాడు. అదే చెప్తున్నాడు, నమో వాసుదేవాయ. నీవు సకల ప్రపంచంలోనూ వ్యాపించి ఉంటావు. భగవతే, 6 గుణములు కలిగిన వాడివి నువ్వు, అందుకని నీవు భగవంతుడివి. వ్యతిరిక్తం నయస్యాస్తి వ్యతిరిక్తో అఖిలప్యయ. నీవు లేకుండా వస్తువు లేదు, వస్తువు లేకుండా నీ దర్శనం మాకు కాదు. అలాంటి తత్వానివి. నమస్తస్మై 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 మహాత్మనే. ఆర్తి ఎక్కువైనప్పుడు ఒకే పదం మళ్ళీ మళ్ళీ ప్రయోగిస్తాం. ప్రహ్లాదుడు 3 సార్లు ప్రయోగించాడు. అంటే త్రికరణములతోటి కూడా నీకు నమస్కారం అని చెప్పడం. నామరూపం నస్యాస్తి న అస్తిత్య అస్తిత్వేన ఉపలభ్యతే. ఉన్నాడు అని తెలుస్తుంది తప్ప ఈ నామము ఈ రూపంతో ఉన్నాడు అని చెప్పడానికి లేదు. ఎంచేత నామరూపములకి అందనివాడు ఉన్నాడనే భావనకి మాత్రమే అందేవాడు. అంటే అర్థమేమిటి? కనిపించినట్టుగానే ఉంటాడు, కనిపించడు. కనిపించడేమో అనుకుంటాం, కనిపించి తీరతాడు. అలాంటి తత్వం ఇది. యస్య అవతార రూపాణి సమర్చంతి దివౌకసః. మరి దేవతలకందరికీ ఆ రూపంలో ఎందుకు కనిపిస్తున్నాడు అంటే, ఎవళ్ళెవళ్ళు ఎలా ఉపాసన చేస్తే అలా కనిపించడానికి ఉన్నాడు. అపశ్యంతః పరం రూపం నమస్తస్మై పరమాత్మనే. భగవంతుడు అవతారమెత్తి రావడం అంటే రాముడిగా, కృష్ణుడిగా, నరసింహుడిగా, కూర్మముగా, వరాహముగా ఆయన తలచుకుంటే వచ్చాడు తప్ప ఈ జీవులంతా పుట్టినట్టు కాదు. మానవులంతా తలుచుకున్నట్టయితే ఒక తండ్రిని ఎన్నుకోవచ్చు, ఒక తల్లిని ఎన్నుకోవచ్చు, ఒక ప్రాంతంలోనే పుట్టాలని ప్రయత్నించవచ్చు. వాడి వల్ల కాదది. కానీ భగవంతుడు అవసరం అనుకుంటే నేను ఇక్కడే జన్మిస్తాను. కంసుడి పక్కనే మధురా నగరంలో పుట్టాడు. లేదు, పరశురాముని ధాటికి కూడా తట్టుకున్న దశరథుడున్నాడు, అక్కడ నేను జన్మిస్తానన్నాడు. పితరం రోచయామాస తథా దశరథం రూపం. దశరథుణ్ణి తండ్రిగా ఎంచుకున్నాడు అక్కడ. అవన్నీ పరమాత్మ చేయగలడు. అంటే పరమాత్మ అవతారములన్నీ కూడా ఇచ్ఛాగృహీత అభిమత ఉరుదేహ. ఆయన కోరుకుంటే తగిన రూపాన్ని తాను ధరిస్తాడు. అంతే తప్ప నమాంస మేధోస్తి సంభవ. వాయుపురాణం చెప్తుంది, ఈ మానవులందరికీ శరీరం అంతా ఏవో 8 తత్వముల చేత శరీరం ఏర్పడుతుంది. కానీ స్వామి అవతారం ఎత్తితే ఈ తత్వములు కాదు. అంచేతనే కృష్ణ అవతారంలో అవతారం చాలించినప్పుడు కృష్ణుడు ఎక్కడ పడి ఉన్నాడా అని వెతుక్కోవడానికి వెళ్ళారు జనాలంతా. కృష్ణుణ్ణి తాకిన బాణం అక్కడుంది తప్ప కృష్ణుని శరీరము కనిపించలేదు. అది పాంచభౌతిక శరీరము కాదు, పంచ ఉపనిషన్మయ శరీరం అది. అలాగే రామచంద్రస్వామి వీళ్ళందరూ కూడా సరయూ నదిలో ప్రవేశించారు. సరయూ నదిలో ప్రవేశించగానే శరీరం వదిలిపోయింది, దివ్యదేహం ధరించి వెళ్ళారు. సరయూ నదిలో గజ ఈతగాళ్ళు దూకి వెతికారు, దొరుకుతుందేమో వాళ్ళవని. ఎవళ్ళు లేరక్కడ. ఎంచేత అది మానవ శరీరం అయితే దొరుకుతుంది. అది పాంచభౌతిక శరీరము కాదు, పంచ తన్మాత్రల శరీరం అది. ఇది చెప్పడానికి ఆ 2 ఘట్టములు కూడా.
అంచేత భగవంతుడు అలా అవతారాలెత్తేది జీవుల వల్లే కాదు. అతోధ్యాయాగుంశ పురుష పాదోస్య విశ్వభూతాని వేదం చెప్పింది. భగవంతుడు జన్మించాడు, ఆవిర్భవించాడంటే మామూలు మాట కాదు. ఈ సకల ప్రపంచము 1/4 మాత్రమే. ప్రపంచం కాదు, సృష్టి అంతా 3 భాగాలు అక్కడ పరమాత్మ దగ్గరే ఉన్నది. అలాంటి గొప్పతత్వం కలిగిన వాడు. ఇదంతా ఎందుకు? రేపొద్దున్న హిరణ్యకశిపుడు ఇదే మాట అంటాడు. ఏమని చెప్పి? అన్నిటా ఉన్నాడన్నాడు భగవంతుడు, నాకెక్కడ కనిపించాడురా, నేను వెతిక ఎక్కడా కనిపించలేదు. ప్రహ్లాదుడు నవ్వి ఎదురు ప్రశ్న అడిగాడు, నాన్న ఉన్నవాడి కోసం వెతికితే వాడు కనిపించలేదా? లేనివాడి కోసం వెతికి లేడని నువ్వు చెప్తున్నావా అన్నాడు. ఇదెక్కడ గొడవ అని అడిగారు హిరణ్యకశిపుడు. ఉన్నవాడి కోసం వెతికి కనిపించలేదంటే నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. నీకు కనిపించి ఉండకపోవచ్చును, వేరేవాడికి కనిపించవచ్చు కదా, ఎందుకని ఉన్నాడని ఒప్పుకుంటున్నావు? లేదు, లేదన్నావు, నువ్వు లేడన్నావు. లేడన్న వాడి కోసం వెతికావంటే నీలాంటి మూర్ఖుడు ఉంటాడా? ఓ గది లోపల పెద్ద పులి లేదు అని తెలుసును, పెద్ద పులి ఎక్కడో ఉందని భూతద్దం పెట్టి వెతికితే వాడంతటి మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా? అంచేత నాన్న, నీ ఉన్నవాడి కోసం వెతికావు, ఆ వెతికినప్పుడు వాడు నీ కంటబట్టలేదు. ఇదే చెప్పింది. దీనికి కారణం ఏమిటి? హిరణ్యకశిపుడు అంటాడు భాగవతంలో, నాతోడన్ ప్రతిభాషలాడెదు జగన్నాథుండు నాకంటే ఈ భూతశ్రేణికి రాజు లేడొకడు. ఈ సకల ప్రపంచానికి నేనే రాజుని, ఇంకెవడు రాజు లేడు. సంపూర్ణ ప్రభావుండు అంతేకాదు, సంపూర్ణ ప్రభావుండైన మద్భ్రాతం చంపిన అతని వాణ్ణి మున్నునే వెతికితిన్ పల్బారు. అఖండమైన ప్రభావం కలిగిన హిరణ్యాక్షుణ్ణి వధించాడే ఒకప్పుడు, అతడి కోసం నేను వెతికాను. అది పల్మారు నారాయణున్ ఏతద్విశ్వంపునన్ లేడు. మరి ఇంకెందుంటుందిరా దుర్మతి, ఇంత బుద్ధి లేనివాడు ఎక్కడున్నాడో చెప్పరా అన్నాడు. అదే చెప్తున్నాడు ప్రహ్లాదుడు. యా అతీత వాగోచర వాచాం మనసాంచ అవిశేషణ. భగవంతుడు వాక్కుకి అందడు, మనస్సుకి అందడు, చూపుకి అందడు. ఎక్కడ ఉన్నాడు? చాలామంది అంటుంటారు, మేం భగవంతుడిని దర్శించాం. మీ నెత్తిన చెయ్యి పెట్టినట్టయితే భగవంతుడి దర్శనం అవుతుంది. ఆ నెత్తిన చేయి పెట్టడంలో రెండో అర్థమే మిగులుతోంది. భగవద్ దర్శనం వల్ల కనిపించదు. భగవద్ దర్శనమే అయినట్టయితే నీకు మాట్లాడడానికే అవకాశం లేదు. ఎంచేతంటే చాలా చక్కటి రుచికరమైన పదార్థం తిన్నావు. నిజంగా రుచికరమైనదైతే దాని రుచి ఎలా ఉంది అంటే నీ కళ్ళల్లో కనిపించే ఆనందము ద్వారా చెప్పాలి తప్ప దాన్ని వర్ణించావనుకో, వర్ణిస్తే అది రుచి కానే కాదు. ఎంచేత మిఠాయిని వర్ణించినట్టయితే నీ నోట్లో నీళ్లు ఊరతాయా? లేదు. అనుభవైక వేద్యమది. భగవతత్వము కూడా అలాంటిదే. అది ఈశ్వరి అని అంటారు, స్వతంత్ర శక్తి. అదే విష్ణు శక్తి, అదే పరాశక్తి. ఈ శక్తిద్వయం అన్నది త్రికరణాలకు అందదురా బాబు. అంచేతనే ఈ మాట చెప్పడానికే స్వామి నరసింహ అవతారంలో శ్రీ నరసింహాకృతి నుండి విష్ణుడు ఉద్దండ ప్రభావంబునన్ నానా స్థావర జంగమోత్కరములన్ ప్రతి వస్తువులోనూ కూడా నరసింహుడై వ్యాపించాడు. యో అంతః తిష్టన్ అశేషస్య పశ్యతి ఈశః శుభాశుభం తం సర్వసాక్షిణం విష్ణుం నమస్యే పరమేశ్వరం. పరమేశ్వర శబ్దం అనగానే చాలామందికి పరమశివుడే జ్ఞాపకం వస్తాడు. కానీ పరమేశ్వర శబ్దానికి అర్థం అది కాదు. పరమేశ్వరుడు అంటే పరమమైన ఈశ్వరుడు, అధికారి అని చెప్పడానికి. చాలామంది విష్ణుపదం పలకడం ఇష్టం లేక ఒక విష్ణుపదం వాడాల్సి వచ్చినా కానీ పరమేశ్వరుడు అనే శబ్దాన్నే ప్రయోగిస్తారు. పరమేశ్వర శబ్దానికి అర్థం ఏమిటి? నీకు కనిపించే ఎవరెవరైతే దేవతలు ఉన్నారో, ముక్కోడి దేవతల పేర్లు పెట్టి ఇంకొకళ్ళ పేర్లు పెట్టు, వీళ్ళందరికీ కూడా పై స్థాయిలో ఉండి వాళ్ళందరినీ నియమించగలిగేవాడు పరమేశ్వరుడు. ఆ శబ్దాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అంతః తిష్టన్ అశేషస్య పశ్యతి ఈశః. అందరి లోపల ఉంటాడు, అందరూ చేసే పనులు చూస్తుంటాడు. శుభాశుభం, శుభములని చూస్తాడు, అశుభాన్ని చూస్తాడు. సాక్షి అతడు. సాక్షి అంటే అర్థం ఏమిటి? వాడు మంచి చేస్తున్నా మాట్లాడడు, చెడు చేస్తున్నా మాట్లాడడు, కేవలము దర్శన మాత్రము చేతనే.
ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే సాక్షిని పెట్టరమంటారు. ఎవడు సాక్షి అంటే ఎవడు ఎవడిని ఎందుకు కొట్టాడో వాడికి సంబంధం లేదు, ఎవడు ఎవడిని తిట్టాడో వాడికి సంబంధం లేదు. తిట్టుకున్నారు కొట్టుకున్నారని మాత్రం చూచాడు, ఇద్దరిని విడగొట్టడానికి ప్రయత్నించలేదు, ఎవరి పక్షాన్ని లేడు, వాడి పేరు సాక్షి. అంచేత భగవంతుడు కూడా హృదయం లోపల సాక్షిగా ఉంటాడు. మనం చేస్తున్న శుభములని చూస్తాడు, అశుభములని చూస్తాడు. అంటే మీరంతా అడగచ్చు, మరి శుభాన్ని చూస్తూ ఉన్నప్పుడు అశుభం చూస్తూ ఉంటే చెప్పొచ్చు కదా పరమాత్మ. ఎందుకు చెప్తాడు? శరీరం నీకు అప్పచెప్పాడు, నిన్ను జాగ్రత్తగా వాడుకోమన్నాడు. వాడుకోమని చెప్పి నీ వెనకాలే పట్టుకు తిరుగుతాడా? చిన్నపిల్లవాడికి సైకిల్ నేర్పించేటప్పుడు మొదటిలో కాసేపు పట్టుకుంటాడు తండ్రి, జీవితాంతం పట్టుకుని నడిపిస్తాడా? అలాంటప్పుడు ఆ పిల్లవాడు కనుక గోతులో పడితే తప్పెవడిది? వాడి తప్పు అనమాట, సైకిల్ది కూడా తప్పు కాదు. అంచేత ఉంటాడు పరమాత్మ, సాక్షిభూతుడిగా ఉంటాడు, రక్షణ కలిగిస్తాడు.